గుంటూరు జిల్లా ఫిరంగిపురం క్వారీ మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ మైనింగ్ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు. మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా కింద 5 లక్షలు, క్వారీ యజమాని నుంచి 10 లక్షల రూపాయలు ఇప్పించామన్నారు ఆయన. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశించామన్నారు మంత్రి. క్వారీ ప్రమాద ఘటనలో మైనింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సుజయ్ కృష్ణ. క్వారీ కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామానికి ఆనుకుని క్వారీయింగ్ జరుగుతోందని సమాచారం ఉందని, దీనిపై అన్ని రకాలుగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఒక మెటల్ క్వారీకి సంబంధించిన మైన్లో జరిగిన ప్రమాదంలోని 6 మరణించడం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరం. మరి ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధంగా న్యాయం జరగాలో ఆ విధంగా చేయటానికి ఇప్పటికే మరి జిల్లా మంత్రి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రవణ్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అందరూ కలిసి ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవటం జరిగింది. అయితే 5 లక్షలు చంద్రన్న బీమా కింద, అదేవిధంగా క్వారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, లెస్సీ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా 10 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మైనింగ్ లీజ్ ఉంది కానీ ఆ క్వారీ మైనింగ్ నిబంధనల ప్రకారం క్వారీయింగ్ జరగటం లేదనేటువంటిది ప్రాథమిక మా కలెక్టర్ గారికి ఉన్నటువంటి సమాచారం. ఏది ఏమైనా మైనింగ్ నిబంధనలు పాటించటం లేదనేటువంటిది ఈరోజు సర్వత్రా వినపడుతున్నటువంటిది. మైనింగ్ నిబంధనలు పాటించాలి. ఈజీగా మనీ చేసుకోవడమే కాదు, పేద ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేటువంటి విధంగా క్వారీయింగ్ జరగాలి. అది మెటల్ క్వారీ కావచ్చు, గ్రానైట్ క్వారీ కావచ్చు, మరే ఇతర మినరల్స్ అయినా కావచ్చు. మైనింగ్ సేఫ్టీ నిబంధనలు పాటించినటువంటి వారే క్వారీయింగ్ ఆపరేషన్కి అనుమతులు ఇవ్వాలి. గౌరవ మంత్రివర్యులు మా సుజయ్ రంగారావు గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇస్తారు.